నమస్కారం అండి. నేను లక్ష్మి అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్. సొసైటీలో డివోర్స్తో పాటు లేకపోతే డిఫరెంట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్తో పాటు తల్లిదండ్రులకి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. దాన్ని ఎవరి వల్ల ఫేస్ చేస్తున్నారంటే కన్న పిల్లల వల్లే వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. వాళ్ళ జీవితకాలం కూడా కష్టపడి సంపాదించి పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు అన్నీ దాచిపెట్టి తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇల్లులు కట్టి ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉండడము, లేకపోతే సూసైడ్ కూడా చేసుకునే ఎన్నో కేసులు మనము మీడియాలో రోజు చూస్తున్నాం. ఎప్పుడో ఒకసారి మీడియాలో చూసేది లేదా న్యూస్ పేపర్లో చూసేది ఇవాళ మన పక్కింట్లో మన ఎదురింట్లో కూడా ఈ విషయం చూసి మనకు చాలా బాధేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే పేరెంట్స్, ఈవెన్ చదువుకున్న పేరెంట్స్ కూడా ఏమున్నారంటే కొన్ని బయటకు వచ్చి తెలుసుకోలేక లేకపోతే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలని తెలిస్తే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మనం కోర్టులకు వెళ్ళినప్పుడు చాలా ఇయర్స్ పట్టేస్తుంది, మనకి న్యాయం జరగదు. మన పిల్లల నుంచి వాళ్ళు చూడకపోతే వాళ్ళు కనీసం వాళ్ళకి మెడిసిన్, ఫుడ్, షెల్టరు, తర్వాత వాళ్ళకి కావాల్సిన లవ్ అండ్ అఫెక్షన్ ఎలా ఉన్నా కానీ మినిమం నీడ్స్ కూడా ప్రొవైడ్ చేయడానికి చాలామంది ఎందుకో తెలీదు పేరెంట్స్ని చాలా నెగ్లెక్ట్ చేయడము, ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయడము, తల్లిదండ్రులు ఇంట్లోంచి గెంటేయడము, శ్మశాన వాటికలు వదిలేయడం ఇలాంటివి చేస్తున్నారు. ఆల్ ద పేరెంట్స్ అంటే ఎవరైతే పిల్లల నుంచి సఫర్ అవుతున్నారో, ఎవరైతే మినిమం నీడ్స్ లేకోకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే 60 సంవత్సరాలు దాటిన ఏ పేరెంట్స్ అయినా కూడా మీరు ఫ్యామిలీ కోర్టులకు వెళ్ళడము, లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడము, లేకపోతే ఇబ్బందులు పడుకుంటూ అనారోగ్యాలను భరించుకుంటూ ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవలసిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓకి వెళ్ళేసేసి మెయింటెనెన్స్ అండ్ వార్డ్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏమిటంటే మీరు ఆర్డీఓలో ఒక పిటిషన్ వేసుకుంటే ఆర్డీఓ ఈజ్ ద ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ అంటే ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ రైట్స్ ఉంటాయన్నమాట. సో అది చాలామందికి తెలియకపోవచ్చు. మేబీ ఏదన్నా చూడకపోతే అడ్వకేట్ దగ్గరికి వెళ్తే మేము ఏం చెప్తామనంటే ఫ్యామిలీ కోర్టులో మెయింటెనెన్స్ యాక్ట్ వేసుకోండి, మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కనుక గిఫ్ట్ డీల్ చేసినా లేకపోతే వాళ్ళ పొజిషన్లో ఉన్న వెనక్కి తీసుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో అంటే జనరల్గా ఈ రూల్స్ ఉన్నాయి యాజ్ ఫర్ ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారంగా, మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారంగా. అది కాకుండా మీకు ఎర్లీగా మీకు షెల్టర్ కానీ లేకపోతే ఫుడ్ కానీ ఇవన్నీ పిల్లల నుంచి మీరు పొందాలనుకుంటే మీరు నిస్సహాయాలుగా ఉన్నప్పుడు ఆర్డీఓ గారిని అప్రోచ్ అయితే కనుక ఒక పిటిషన్ మీరు అడ్వకేట్ కూడా అవసరం లేదు, మీరు ఒక చేత్తోనే మీ హ్యాండ్ రైటింగ్తో ఒక పిటిషన్ రాసి మా జీవితకాలంలో ఇలా మేము సంపాదించిందంటే పిల్లలు ఇచ్చాము లేదా సంపాదించలేదు మమ్మల్ని ఇప్పుడు చూడట్లేదు మాకు ఇల్లు లేదని ఒక పిటిషన్ ఇస్తే కనుక, అలాగే ఆస్తుల కోసం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అంటే కొట్టడము, తిట్టడము, ఫోర్స్ఫుల్గా సిగ్నేచర్స్ తీసుకోవడము, లేకపోతే ప్రాపర్టీ అమ్మేసి ఇమ్మంటాము, లేకపోతే ఇంట్లో మేము ఉంటాము మీరు వెళ్ళి ఇంకొక చిన్న ఇంట్లో ఉండడం అలాగే ఇబ్బందులు పెడుతున్నట్టు ఉంటే కనుక దగ్గరలో ఉన్న ఆర్డీఓ తెలియకపోయినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళిన ఎంఆర్ఓ గారు మీకు అడ్వైస్ ఇస్తారు, ఏంటంటే ప్రాపర్గా ఆర్డీఓకి వెళ్ళండి అక్కడ కేసు వేసుకోండి అని చెప్పేసి. అలా సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అక్కడ వేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు సెక్యూరిటీతో పాటు ప్రొటెక్షన్తో పాటు మీకు ఆర్డర్స్ కూడా పాస్ చేస్తారు. ఆర్డర్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈజీగా ఏదైనా సెటిల్మెంట్ కూడా అవుతుంది కాబట్టి మీరేమంటే ఫస్ట్ అది అప్రోచ్ కానివ్వండి, అది కానప్పుడు ఇంకా కోర్టుని అంటే రెగ్యులర్ కోర్టుని అప్రోచ్ అవ్వడం అనేది అది వేరే ఉంటుంది. సో మీరు అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈజీగా పోలీస్ స్టేషన్ కంటే కూడా మీకు ఈజీగా మీరు అనుకున్న రీతిలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీస్ అంటే మీ జీవితకాలంలో సంపాదించిన ప్రాపర్టీస్ ఏదైనా కూడా పిల్లలకి ఇచ్చేయాలేమో, ఒకసారి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మనం తీసుకోవడానికి లేదేమో అలాంటి అన్నీ అనుకోవద్దు. ఎందుకంటే మీ ప్రాపర్టీ మీద మీకే హక్కులు ఉంటాయి, మీరు అనుభవించిన తర్వాత మీ పిల్లలు ఉంటారు. వాళ్ళు ఫోర్స్ చేస్తారని మీరు ఈ ఆస్తులు వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే అమ్మేసి ఇవ్వడము, మీరు ఇబ్బందులు పడడము, మీకు డాక్టర్ ఫెసిలిటీ లేక ఫుడ్ లేక ఇవన్నీ ఇబ్బందులు పడడం అనేది చేయనవసరం లేదు. సో మీకున్న ఇవాళ రేపు అంతకంటే కూడా మీరు అది కాకపోతే కూడా లోకల్గా సఖీ సెంటర్స్ అని వచ్చినాయి. సో ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరన్నా కూడా అక్కడికి వెళ్తే, ఒక లేడీ అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా పిలిచి మిమ్మల్ని వాళ్ళు మీకు
ప్రొవైడ్ చేయగలుగుతారు. మీకున్న ప్రాబ్లమ్స్ అనేది ఇమీడియట్ నెసెసిటీస్ ఏమైతే ఉన్నాయో, రిక్వైర్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు. అలాగే మీ పిల్లల్ని తెలిసి త్రూ సఖీ సెంటర్ ద్వారా వన్ స్టాప్ సెంటర్ అంటాము, దాని ద్వారా కూడా మీకు వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చెప్తారు. ఆడవాళ్ళు అయితే కనుక అది ఇంకా ఈజీ, మీకు ఆర్డీఓ కంటే కూడా ఈజీ. వన్ స్టాప్ సెంటర్ అంటే ఏంటంటే 1 డే బేబీ నుంచి 100 years ఉమెన్ వరకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సమాజంలో కానీ ఇంట్లో కానీ ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కానీ వస్తే కూడా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఏంటంటే ఇది వన్ స్టాప్ సెంటర్ అనేది సఖీ సెంటర్ అని పిలుస్తున్నాము. దానివల్ల ఏమంటున్నారంటే అది ఓన్లీ విక్టిమ్ అంటే భార్యాభర్తల విక్టిమ్స్కే కాదు, ఫ్యామిలీ పిల్లలు చూడకపోయినా అవుతుంది. ఎవరైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ 2 ఆర్డీఓని సఖీ సెంటర్ని మీరు అప్రోచ్ కండి, డెఫినెట్గా మీకు ఈజీగా ఏదన్నా సొల్యూషన్ దొరుకుతుంది. ఆ భూమిని అతని పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు అతను ఎవరికైనా అమ్ముకునే అవకాశం అతనికి ఉంటుంది. పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు, మేజర్లుగా ఉన్నప్పుడు కూడా అతనికి అమ్మే అవకాశం ఉంటుంది. కానీ కొనే వ్యక్తులు ఏం చేయాలి అని అంటే, అమ్మే వ్యక్తికి మేజర్లు అయినటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంతకాలను కూడా